వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెటి చంద్రమౌళి మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చంద్రమౌళి మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలంటూ ఎమ్మెల్సీ కుడిపూడికి హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజలే వైసీపీకి తగిన బుద్ది చెప్పారని, సంక్షేమ పథకాల పేరుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి అందజేస్తున్నారని, అలాగే ఉచిత ఇసుక పథకం అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం తప్పిందని, 58 రోజులు జైలుకి వెళ్లిన తర్వాత మతి స్థిమితం తప్పింది, అదేవిధంగా ఆంధ్ర జో బైడెన్ గా పోల్చటం, అదేవిధంగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పటం, అదేవిధంగా సూపర్ 6 గురించి అమలు చేయలేదని మాట్లాడటం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, 25కు 25 గెలుస్తాం, గెలిచిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయని ఆయన చెప్పటం, చాలా మాట్లాడటం జరిగిందండి. ఇసుక గురించి కానీ అనేక విషయాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కుడిపూడి సూర్యనారాయణరావు గారిని, ఎమ్మెల్సీ గారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు, ఈవేళ స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆఫ్ ది రికార్డు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నాళ్ళలో ఉండదు, మళ్లీ వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు ఆఫ్ ది రికార్డ్ చాలా చాలా ఉన్నాయి. కానీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోయాడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆంధ్ర జో బైడెన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు అన్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయన ఎన్నికల నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నాకు ఒకసారి ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి అంటే 151 సీట్లు ఆంధ్ర ప్రజలు ఇస్తే, ఈయన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ని ఆదర్శంగా తీసుకుని ఆ పరిపాలన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయటం జరిగిందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈవేళ ప్రజలు ఈవేళ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. మీ పరిపాలన భరించలేక, మీ విధ్వంస పరిపాలన భరించలేక ఈవేళ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఈవేళ మతి స్థిమితం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ నాయకులు, మీ నాయకులందరికీ మతి స్థిమితం తప్పిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మతి స్థిమితం తప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు నిరసన తెలియజేయకుండా ఢిల్లీలోకి వెళ్ళి నిరసన తెలియజేస్తున్నారు. మీకు గతంలో 23 ఎంపీ సీట్లు ఇస్తే, 151 సీట్లు ఇస్తే మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కిమ్మి పరిపాలన చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 75 సంవత్సరాల వయసులో పోరాటం చేశారు, 5 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇవాళ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జో బైడెన్ ఆయన వయసు రీత్యా నిస్మితే ఆయనతో పోల్చి ఇవాళ మీరు మాట్లాడటం అర్ధరహితం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కిమ్మి పరిపాలన ఈ రాష్ట్రంలో అమలు జరిగింది. అందుకే 164 సీట్లు కూటమికి ఇచ్చారు. దానివల్ల మీకు మతి స్థిమితం తప్పిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడారు. ఏదైతే మాట అన్నారో ఖచ్చితంగా ఇవాళ ఎన్నాళ్ళైందండి ప్రభుత్వం వచ్చి? ఇవాళ 2 నెలలు అయింది. 2 నెలలు అయిన తర్వాత అప్పుడే మీ కంగారు వచ్చేసింది వైసీపీ నాయకులకి. ఖచ్చితంగా ఏదైతే అన్నారో, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా ఇవాళ నెరవేరుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇసుక గురించి మాట్లాడారు. ఇవాళ ఫ్రీ ఇసుక. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఇవాళ సీనరేజ్ వెళ్తుంది. ఇవాళ రాష్ట్ర ఖజానాకి ₹1 కూడా వెళ్దు. ఇవాళ లారీ కానీ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మీరు పెట్టుకుని ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అప్పుడే తొందర ఎందుకు, మీకు అప్పుడే ఆవేశం ఎందుకు? ఇవాళ ఏవో మీరు మాట్లాడేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి సూపర్ 6 అమలు జరుగుతుంది. మొన్ననే ఇచ్చిన పెన్షన్ ఇవాళ మీరు చూశారు. గత 3 నెలలు కలుపుకుని, జూలై నెల కలుపుకుని 7,000 ఇస్తామని చెప్పారు. అన్న మాట ప్రకారంగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు చేశారు. అన్ని అమలవుతాయి. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్, ఈ దేశంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఇవాళ ప్రజలు ఆయన కోరుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు, అందరినీ కోరుకున్నారు. ఇవాళ బీజేపీ ఈ కూటమి
ఇవాళ ఖచ్చితంగా అన్నట్టుగా ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట అన్ని కూడా నెరవేరుస్తారు. మీరెవ్వరు కూడా అంత ఆందోళన పడవలసిన పని లేదు. ఇవాళ ప్రజల మీద మీకు విపరీతమైనటువంటి ప్రేమ వచ్చేసింది. ఇవాళ ప్రేమ వచ్చేసి ఈ విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. నాయకులందరూ కూడా ఏవో మాట్లాడేస్తున్నారు. ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చారా? మీరు ప్రతి నెల కరెక్ట్గా ఇచ్చారా? ఇవాళ ఉద్యోగస్తుల జీతం 1వ తారీఖున వేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ 1వ తారీఖున వేశారు. ఇవాళ అందరికీ కూడా పెన్షన్లు 1వ తారీఖున ఇచ్చారు. రేపు కూడా అన్ని అమలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్న మాటని ప్రాజెక్టులను నిర్వీర్యం, పోలవరం నిర్వీర్యం, అమరావతి లేదు, ఇవాళ 3 రాజధానులు అన్నారు, ఎక్కడా ఏమీ లేదు, శూన్యం. ఈ రాష్ట్ర ప్రజలు భయపడిపోయి మళ్ళీ మీరేదో పగటి కళ్ళ గట్లా ఉన్నారు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఎప్పటికీ కూడా ఇవాళ 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు. ఖచ్చితంగా లేని ఏమి చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. ఇవాళ శాసనసభలో చెప్పారు, గవర్నర్ ద్వారా చెప్పారు. ఇవాళ అన్ని కూడా వాస్తవాలే. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చరిత్రలో మీరు శిరస్థాయిగా నిలిపోతారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తాను. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశారు. షూ, బెల్ట్, టై దుస్తులను విక్రయిస్తున్న ఈ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శివ అంజి డిమాండ్ చేశారు. నారాయణ పాఠశాలను వెంటనే విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్ కి పిల్లోలు వేసుకునేటువంటి షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేశామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది, వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా ఎంఈఓ గారు వచ్చేంత వరకు లేచే పరిస్థితి లేదు, తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో గత అకాడమిక్ ఇయర్ ఓపెన్ కాకముందే ఈరోజు అమ్మినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎంఈఓ 2 గారు వచ్చి ఈరోజు యూనిఫామ్ కావచ్చు, బెల్ట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సీజ్ చేసినా కూడా ఈరోజు ఎంఈఓ గారు ఈరోజు బీగాలు ఇచ్చి అదేవిధంగా ఇక్కడ కొత్త స్టేషనరీ పెట్టి ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. వెంటనే కూడా ఎంఈఓ గారు స్పందించి, ఎంఈఓ గారి పైన డిఓ గారు స్పందించి వెంటనే కూడా నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం. ఈరోజు వెంటనే కూడా సీజ్ చేసినటువంటి యూనిఫామ్ ని ఎలా అమ్ముతారని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఆ రూమ్ లో ఉన్నటువంటి కూడా నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో నాగపంచమి రానున్న నేపథ్యంలో తెలంగాణలోని పెదపల్లి జిల్లాలోని ఒక శివాలయంలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. హిందువుల దేవతగా భావించి పూజించే నాగుపాము నాగదేవత విగ్రహాన్ని చుట్టుకుంది. చాలాసేపు పాము పడగ విప్పి విగ్రహంపై నుంచి కదలేదు. ఎంతమంది భక్తులు వచ్చినా విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించారు. మరికొందరు దేవుడి మహిమేనంటూ పూజలు చేపట్టారు.
సర్ అర్దార్ కాటన్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేసినట్లు అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుత రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తాము అందించిన అర్జీకి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును కలిసి స్థలం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ తరపున సత్కరించనున్నట్లు తెలియజేశారు. స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమామిడి కొండబాబు గారు దగ్గరికి అల్లూరు సీతారామరాజు కళావేదిక కమిటీ తీర్మానించిన అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలకు రైతాంగానికి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి కాటన్ దొర గారి విగ్రహానికి స్థల సేకరణకు పర్మిషన్స్ కి ఇప్పించాలని మన స్థానిక శాసనసభ్యుల వారిని వినతి పత్రం మా కమిటీ తరపున ఇవ్వటం జరిగింది. శాసనసభ్యుల వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడం జరిగింది. స్థల సేకరణ గురించి కొన్ని కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ నిర్ధారించిన స్థలాన్ని శాసనసభ్యుల వారికి విన్నవించి దాని యొక్క పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నగర పౌరులకు స్మార్ట్ సిటీ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థుల చైతన్య ర్యాలీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు. పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించండి, రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతుల ఆందోళన. తెలంగాణలోని పెదపల్లి జిల్లాలో విచిత్ర ఘటన, నాగేంద్రుడి విగ్రహంపై పడగ విప్పి ఆడిన నాగుపాము. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.